హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి రూ. 10 శుభార్త చెప్పిందండి. జూలై నెల పెన్షన్ తీసుకునే వారికి రూ. 3 శుభార్తలు చెప్పిందండి. ఈసారి పెన్షన్ పంపిణీ అయితే కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి. పాత విధానాన్ని అయితే పూర్తిగా అయితే రద్దు అయితే చేశారండి. దీంతో పాటే కొత్త పెన్షన్లు కూడా చాలామందికి అయితే వచ్చినాయండి. ఎవరికి పెన్షన్లు వచ్చినాయి, ఎవరికి పంపిణీ చేస్తారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా అయితే చెప్తాను. పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో కొత్త పెన్షన్లు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే మీ నేమ్ అయితే ఆల్రెడీ కొత్త పెన్షన్ లిస్టులో అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క పెన్షన్ మీరు ఏ విధంగా పొందాలి అనేది కూడా చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 89,000 కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అయితే చేసిందండి. ఈ పెన్షన్లకు సంబంధించి పర్టికులర్గా చూసుకుంటే కనుక ఎవరైతే హస్బెండ్ చనిపోయిన తర్వాత ఎవరైతే వారి యొక్క వైఫ్ ఉంటారో వైఫ్కి ట్రాన్స్ఫర్ చేసిన పెన్షన్లు, విడో పెన్షన్స్ ఇవన్నీ కూడా అయితే రావడం జరిగింది. దీంతో పాటే గతంలో ఎవరైతే అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ లిస్టుల్లో నేమ్స్ ఉన్నాయో ఆ లిస్టులన్నీ కూడా పెండింగ్లో అయితే ఉన్నాయండి. అలాంటి వాళ్ళు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్టివ్ అయితే అయినాయండి. అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ నేమ్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఉంచడం జరిగిందండి. వారందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయితే అయినాయండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరి నేమ్స్ అయితే వచ్చేసినాయో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నాయో అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చే నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక వారికి సంబంధించి 4,000 అయితే ఇస్తారండి. ఇక దివ్యాంగ్ పెన్షన్ వచ్చినట్లయితే కనుక వారికి సంబంధించి 6,000 నుంచి 15,000 దాకా కూడా వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే చాలా వరకు ఏంటంటే 6,000 నుంచి 10,000 ఆ పైన అయితే ఇస్తూ ఉంటారండి. కానీ ఎక్కువ శాతం చూసుకుంటే కనుక మనకి దివ్యాంగ్ పెన్షన్లో పర్టికులర్గా 6,000 మాత్రమే ఎక్కువైతే పొందుతారండి. ఎందుకంటే వారి యొక్క కేటగిరీ బట్టి వారికి అయితే ఇస్తారండి. పర్టికులర్గా ఎవరైతే యాక్సిడెంట్లు అయ్యి ఉంటారో, అదేవిధంగా పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఉంటారో, మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ 15,000 పెన్షన్ అయితే దివ్యాంగుల్లో కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మిగతా వారి యొక్క కేటగిరీ బట్టి వారికి అయితే చాలా వరకు 6,000 పెన్షన్ పైన అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఈ రకంగా దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి, అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగిందండి. కొత్త పెన్షన్ లిస్టులు అనేది గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే ఉంచడం జరిగిందండి. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క పెన్షన్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తారు. మీ యొక్క నేమ్ ఉందో లేదనేది కూడా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, ఎవరి నేమ్స్ అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టైంలో అప్లై చేసుకున్న వారు ఉంటారో, అప్లై చేసుకుండి వారి నేమ్స్ అనేది ఎలిజిబిలిటీ లిస్టులో వచ్చినప్పుడు ఆ టైంలో ఏంటంటే పెన్షన్లు అయితే రిలీజ్ చేయలేదండి, ఆఫ్ చేశారు. అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే ఆ లిస్టులన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేసి వారికైతే కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ చేసేయడం అయితే జరిగిందండి. వారందరికీ కూడా వచ్చే నెలకు సంబంధించి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు. ఇక పెన్షన్ పంపిణీ అనేది పూర్తిగా పారదర్శకంగా అయితే జరగబోతుందండి. పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి థమ్స్ అయితే తీసుకునే టైంలో గతంలో చూసుకుంటే కనుక చాలా వరకు సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే వచ్చేయండి. థమ్స్ అయితే పడక ఇబ్బంది అయితే పడేవారు. అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీని అయితే వాడి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతుందండి. సో వచ్చే నెలకు సంబంధించి గ్రామ వార్డు ఎంప్లాయీస్, సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా పెన్షన్లు పంపిణీ చేయడానికి అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పంపిణీ చేసే ప్రక్రియ అనేది 1వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారండి. పెన్షన్ పంపిణీ చేసే టైంలో పెన్షన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర అయితే మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా పెన్షన్ కార్డు ఉండవలసి అయితే ఉంటుంది. ఇక ఈ యొక్క పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్ అనేది, అదేవిధంగా దివ్యాంగ పెన్షన్లు అనేవి, సో 2 రకాల పెన్షన్లు అయితే మీ ఇంట్లోకి వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం అనేది ఉదయం 7 గంటల నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో వచ్చినప్పుడు మీ యొక్క నేమ్ చూసినప్పుడు మీరు అయితే మీ యొక్క పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చినట్లయితే కనుక చూసి వెరిఫై చేసుకోండి. మీకైతే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటారండి. సో వారు కొత్త డివైసెస్లు అయితే పట్టుకుని అయితే వస్తారండి, మంత్ర డివైసెస్. అందులో ఉడై సాఫ్ట్వేర్స్ అయితే కొత్తగా ఇన్స్టాల్ చేసి అయితే ఉన్నారు. ఆ సాఫ్ట్వేర్స్లో మీకు బెనిఫిట్స్ ఏంటంటే, సో మీ యొక్క థంబ్ అనేది, వేళ్ళు అనేది అరిగిపోయినా సరే, తక్కువ ఉన్నా సరే, మీ యొక్క థంబ్ ఇంప్రెషన్స్ అనేవి జస్ట్ ఇలా టచ్ చేస్తే కనుక మీకైతే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేసే ప్రక్రియ అనేది కంప్లీట్ అయితే అవుతుందండి. ఈ రకంగా మీకైతే ఈ యొక్క కొత్త డివైసెస్ ద్వారా ఉపయోగకరంగా అయితే ఉంటుందండి. ఈ డివైసెస్ అన్నీ కూడా కొత్తగా అయితే ఇచ్చినవండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి పెన్షన్ పంపిణీ చేసే టైంలో మీరైతే ఎటువంటి ఇబ్బందులు కూడా మీరైతే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఎస్పెషల్లీ చూసుకుంటే పెద్దవారు లాంటి వారు ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో, సో అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా యాక్యురేట్గా పెన్షన్ అయితే త్వరగా ఇచ్చేందుకైతే రాష్ట్ర
ప్రభుత్వం ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇక దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి హాస్టల్స్లో ఉండి చదువుతూ ఉంటారో, స్కూల్స్లో ఉండి చదువుకుంటూ ఉంటారో, సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ పెన్షన్ అనేది వారి అకౌంట్లో అయితే వేసేస్తుందండి. వారి యొక్క ఆధార్ కార్డుకి సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంటుందో సో డైరెక్ట్ డీబీటీ సిస్టమ్ ద్వారా పెన్షన్ అనేది ఫస్ట్ రోజే, అంటే పెన్షన్ పంపిణీ చేసే స్టార్టింగ్ రోజే ఆ రోజే వారి అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి. డైరెక్ట్ వారు అయితే చెక్ చేసుకుంటే చాలు డబ్బులు అయితే వచ్చి అయితే పడిపోతాయండి. సో ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు ఉంటారో ఇంట్ల దగ్గరే ఉన్నవారు అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఇంట్లోకి వెళ్ళి అయితే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేసేస్తారండి. ఇక దివ్యాంగులందరూ కూడా ఇంట్లోకి వచ్చే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా కొత్త పెన్షన్లు అదేవిధంగా పాత పెన్షన్లు సో అందరికీ కూడా వచ్చే నెలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో.